పితా, పుత్ర, పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. యేసు వారితో, నా తండ్రి ఇప్పటికినీ పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. యోహాను 5వ అధ్యాయం 17వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, నా తండ్రి ఇంకనూ పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని యేసుక్రీస్తు చెప్పిన ఈ వాక్యం మనకు గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు ఎప్పుడు విశ్రాంతి తీసుకునేవాడు కాదు. ఆయన నిరంతరం మన జీవితాలలో పని చేస్తూనే ఉన్నారు. మనం చూడలేనిది సమయంలో కూడా, అర్థం కాని పరిస్థితుల్లో కూడా దేవుని కార్యం జరుగుతూనే ఉంది. మన కష్టాల్లో, బాధల్లో, ఆలస్యం అవుతున్న ఆశీర్వాదాలలో కూడా దేవుని పని చేస్తున్నాడనే నమ్మకం మనలో ఉండాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీవు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉన్నావని మాకు గుర్తు చేసినందులకు కృతజ్ఞతలు. ప్రభువా, నా జీవితంలో నేను చూడలేని చోట్ల కూడా నీవు పనిచేస్తున్నావని నమ్మే విశ్వాసం నాకు ఇవ్వుము తండ్రి. నన్ను నీ కార్యానికి ఉపయోగించుము యేసయ్యా. నేను నిరుత్సాహపడకుండా, ఆలస్యం అని అలసిపోకుండా, నీవు చేస్తున్న పనిని నమ్ముతూ ముందుకు సాగేందుకు నాకు బలం ఇవ్వము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.